హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి. ఆలుగడ్డ ఫ్రైకి కావలసినవి ఆలుగడ్డ ముక్కలు అయితే ఫస్ట్ నేను ఉడకబెట్టుకున్నాను. సగం సగం ముక్కలు కోసి ఉడకబెట్టుకొని తర్వాత మిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే నేను నూనెలో వేగుతున్నాయి. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, అందులో కొంచెం ఉప్పు వేసాను. ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత మిర్చి, ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే నూనెలో అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఓకే, గుమ్మగుమ్మలు ఆడిస్తుందండి కూర అయితే. అంత బాగుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాము. ఆలుగడ్డ ముక్కలు అయితే పెద్ద పెద్దవి కట్ చేసుకోవాలి, లేకుంటే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఉడకాలి. ఈ ఆలుగడ్డ ఫ్రై చేసేసి పక్కకి చింతపండు చారు చేస్తే ఆహా ఉంటుందండి కదా, భలే భలే టేస్ట్ ఉంటుంది. చారు అయితే కంపల్సరీ ఉండాలి పక్కకి. ఇది కాసేపు ఉడకాలండి, మూత పెట్టొద్దు. మూత పెడితే ఏంటంటే బాగా ఉడికి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయి, కాబట్టి మూత పెట్టొద్దు. నేను కొత్తిమీర కూడా మంచిగా ఫ్రెష్గా కడిగి చేసుకున్నాను. కడిగి పెట్టి నీళ్ళలో కడుగుతున్నాను. కూరైతే ఉడుకుతుంది. రెండు నిమిషాలకు ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద అంటుకుంటుంది. నేను గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టాను. ఆలుగడ్డ ఫ్రై అంటే తొందరలోనే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. మా బాబుకైతే ఈ ఆలుగడ్డ ఫ్రై చారు అయితే ఎంత ఇష్టమో, అసలు చాలా ఇష్టం అండి. వచ్చినప్పుడల్లా మమ్మీ ఆలుగడ్డ ఫ్రై చేయమంటాడు. నేనైతే తప్పకుండా చేస్తాను మా బాబు కోసం అయితే. చింతపండు చారు చేసుకోవచ్చు, లేకుంటే మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది.
నేను మిర్చీలు కొన్నే వేసుకున్నాను కాబట్టి కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నాను. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. కూర అయితే ఉడుకుతుంది. స్మెల్ అయితే భలే వస్తుంది, గుమగుమలాడిస్తుంది స్మెల్ అయితే. ఇప్పుడు మనము మసాలా పొడి వేసుకుందాము. ఓకే, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇలాగ కలుపుకుందాము. ఇలా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. మనం పైనుండి కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు వేడి వేడి ఆలుగడ్డ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.